బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సిట్ విచారణ ముగిసినట్లేనా? ఇక గులాబీ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? విచారణ అనంతరం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేశారు? మున్సిపల్ ఎన్నికలపై ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? రెబల్స్ పోటు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉండడంతో ఓట్లు చీలకుండా ఎలాంటి ప్రణాళికలు రచించారు? మరి మెజార్టీ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న టార్గెట్ను గులాబీ దళం రీచ్ అయ్యేనా? వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికలపై గులాబీ పార్టీ గురి. మెజారిటీ స్థానాల్లో జెండా పాతడమే లక్ష్యంగా పావులు. సిట్ విచారణల నుంచి పోల్ సన్నద్ధకు షిఫ్ట్. రెబల్స్ పోటు లేకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు. అధికార పార్టీని ఢీకొట్టే వ్యూహాలతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్. ఓవైపు సిట్ విచారణలు, మరోవైపు మున్సిపల్ ఎన్నికలు. బీఆర్ఎస్ నేతలకు గత వారం 10 రోజులుగా ఊపిరి సలపలేదు. పురపాలిక ఎలక్షన్స్ కు సన్నద్ధమయ్యే టైంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా ముఖ్య నేతలు విచారణలకు హాజరు కావడం ఆ పార్టీకి కొంత అంతరాయంగా మారింది. హరీష్, కేటీఆర్, కేసీఆర్ల సిట్ విచారణ పూర్తి కావడంతో ఇక మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్నటి వరకు సిట్ విచారణలతో గడిపిన పార్టీ నేతలు ఇక పురపోరుపై ఫోకస్ పెట్టనున్నారట. సిట్ విచారణ అనంతరం పార్టీ నేతలతో సమావేశమైన గులాబీ బాస్ ఎన్నికల సన్నద్ధపై చర్చించి కీలక సూచనలు చేశారట. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని, ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారట. ముఖ్యంగా రెబల్స్ పోటు లేకుండా చూసుకోవాలని సూచించారట. అధికార పార్టీ బల ప్రయోగాలను తట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, అదే విధంగా 116 మున్సిపాలిటీల్లోనూ ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, మరోవైపు బీఆర్ఎస్ హయాంలో నగరాలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ఓట్లు రాబట్టాలని చూస్తోంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్లను నియమించింది. విభేదాలను పక్కన పెట్టాలని, లోకల్ గా ఉన్న నాయకులను కలుపుకొని వెళ్లాలని పార్టీ సూచనలు చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా ఇన్ఛార్జ్లు. నియోజకవర్గ ముఖ్య నేతలతో ఇప్పటికే 2 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమన్వయకర్తలుగా ఇన్ఛార్జ్లు పనిచేయాలని సూచించారట. ఎవరైనా రెబల్ గా నామినేషన్ దాఖలు చేస్తే వారిని విత్డ్రా చేయించడానికి అవసరమైతే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాట్లాడించాలని సూచించారట. మున్సిపాలిటీల్లో ఎవరికి పార్టీ బీఫామ్ ఇస్తే వారి గెలుపు కోసమే లీడర్, క్యాడర్ అంతా కలిసి పనిచేయాలని ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బీఫామ్ ఇచ్చే ముందు పార్టీ పలుమార్లు సర్వేలు చేసిన తర్వాతనే వారికి అవకాశం ఇచ్చిందని పదే పదే చెబుతున్నారు. సర్వేలలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గెలుపు గుర్రాలకు అవకాశం ఇచ్చామని చెబుతుంది. టికెట్లు దక్కని వారికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని చెబుతున్నారు. రెబల్స్ వల్ల ఓట్లు చీలి పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని, కనుక రెబల్స్ బెడద లేకుండా చూడాలని ఆ బుజ్జగించే బాధ్యత పార్టీ సమన్వయకర్తలకు అప్పజెప్పారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారట. అందుకు అనుగుణంగానే హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయాలని సూచించడంతో గడప గడపకు వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది ఆశావహులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావించడంతో రెబల్స్ బెడత తప్పేలా లేదని పార్టీ భావిస్తోంది. రెబల్స్ లేకుండా పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇచ్చిందో వారి కోసమే పనిచేస్తే చాలా మున్సిపాలిటీలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించడంతో పార్టీ ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. తెలంగాణ భవన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలపై హరీష్ రావు, కేటీఆర్లు కూడా మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానాల్లో పర్యటించే అవకాశం ఉంది. చూడాలి మరి పోల్ క్షేత్రంలో అధికార కాంగ్రెస్ ను గులాబీ దళం ఎలా ఢీకొంటుందో.